మీరు కాళేశ్వరం గురించి కూడా దుష్ప్రచారం చేస్తుండ్రు. ఒక్క ఎకరా వారిందా అన్నది వాళ్ళే. మొన్న కొండా సురేఖ గారు వచ్చి మనం కట్టిన ప్రాజెక్టుకు నీళ్లు ఇడిచి ఏం చెప్పిందే సిద్దిపేటల చూసి రాలేదా మీరు? ఈ రోజు శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు నీరందించేటువంటి ప్రక్రియ ఉంది. దాంట్లో మొదట విడతగా ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి. మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి. ఈ జలాశయం కింద 3 టీఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది. ప్రస్తుతము 2.4 టీఎంసీ నీరు నిల్వ ఉన్నది. ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది. హైదరాబాద్ మేము ఎకరం బారలేదంటారు. రంగనాయక సాగర్ దగ్గర మంత్రి గారు వచ్చి నీళ్లు ఇడిచిపెట్టి 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అన్నది. మరి ఒక్క రంగనాయక సాగరే గంతుంటే మీద మల్లన్న సాగర్ ఉండే, ఆడ కొండపోచమ్మ ఉండే, కిందికి అంతగిరి ఉండే, ఆ కింద మిడ్మానేరు ఉండే, ఆ కింద ఎల్లంపల్లి ఉండే, అన్ని కలిపి లెక్క తీస్తే ఎంత బారుతుందో లెక్క రాదా? అంటే ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు మనం ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం.